హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం 'అత్తమాట జవదాటకు' అనే కథ గురించి తెలుసుకుందాము. ఒక అత్తకు ముగ్గురు కోడళ్ళు ఉండేవాళ్ళు. ముగ్గురు మంచోళ్ళే, కానీ అమాయకులు. వాళ్ళకు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. అత్త దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అన్ని పనుల్లో నేను ముందంటూ పోటీ పడేవాళ్ళు. దాంతో పనులన్నీ గందరగోళం అయిపోయేవి. ఇలా అయితే లాభం లేదని అత్త ముగ్గురిని పిలిచింది. ఇంటిలో ఎవరెవరికి ఏ ఏ పనులు చేయాలో విభజించింది. ఒకరి పనుల్లో మరొకరు వేలు పెట్టకూడదని హెచ్చరించింది. ముగ్గురు సరే అన్నారు. తర్వాత రోజు వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు. కోడళ్ళు గుమగుమలాడేలా వంట చేయటం మొదలుపెట్టారు. ఒకరు కూర తరిగారు, ఒకరు మసాలాలు దంచారు, ఒకరు వంట చేశారు. అది చూసి అత్త చాలా మురిసిపోయింది. బంధువుల ముందు తన కోడళ్ళు ఎలా తన మాట జవదాటారో చూపించాలి అనుకుంది. అతిథులకి అందరికీ వడ్డించమంది. మొదటి కోడలు వేగంగా వచ్చింది. తలా ఒక అరటి ఆకు అందరి ముందు పరిచింది. మంచినీళ్ళ చెంబు ఉంచింది. ఇంతలో రెండో కోడలు దూసుకు వచ్చింది. వాళ్ళు నీళ్లు చిలకరించుకొని అరటి ఆకులు కడగక ముందే వాటిలో అన్నం పెట్టింది. రకరకాల కూరలు, అన్నం, పప్పు వడ్డించింది. పెరుగు గిన్నె ముందు పెట్టింది. ఆమె అవతలికి పోయిన వెంటనే మూడవ కోడలు మెరుపు వేగంతో అక్కడకు వచ్చింది. వాళ్ళు ఇంకా అన్నంలో చేయి పెట్టకుండా గబగబా ఆకులు ఎత్తి తీసుకొని బయటపడేసింది. దీనిలోని నీతి ఏమిటంటే, ముగ్గురు కోడళ్ళు ఒక మాట మీద ఉండి అత్తాకోడళ్ళ మధ్య ప్రేమ, సహకారం ఉంటే ఇల్లు స్వర్గంగా మారుతుంది. నా కథలు గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ అండ్ షేర్.